హలో సార్, ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ. నాది యూట్యూబ్ ఛానల్ సార్. నా ఛానల్ పేరు కూడా కొండపల్లి సత్యనారాయణ. మాది ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం సార్. ఈ టైం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఏదో ఇంకా నేను మెలుగుతోటి ఉన్నాను. ఈరోజు పెద్ద వీడియో ఏది చేయలేదు సార్. యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా పెట్టుకోవచ్చు సార్. వాళ్ళు వీళ్ళని లేదు, ఎవరైనా వయసుతో సంబంధం లేదు, చదువు రాకపోయినా పెట్టుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్లో తెలిసిన వాళ్ళ ద్వారా పెట్టించుకోండి. ఇందులో యూట్యూబ్ అంటే ఏ వీడియోలు చేయొచ్చు, ఏ వీడియోలు చేయకూడదు చిన్న మాటలో చెప్తాను. యూజ్ దిస్ సౌండ్స్ చేసుకోవచ్చు. మనం ముఖం చూపించకుండా డ్యాన్స్లు వేసుకోవచ్చు. అన్నీ కామెడీ కూడా చేసుకోవచ్చు. యూజ్ దిస్ సౌండ్స్లో కామెడీలు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి, అలా రకరకాలు. మనం మాట్లాడుకుంటా ఇలా వంటలు కూడా చేసుకోవచ్చు. మనం మాట్లాడుతూ వంటలకి వెళ్ళి చూపించుకుంటూ కూడా చేసుకోవచ్చు. ఫేస్ చూపిస్తేనే మంచి మనీ వస్తుంది సార్. అప్పుడప్పుడు మధ్యలో ఏం చేయాలంటే మనం పెద్ద వీడియోలు తీస్తే మనకి మనీ ఎక్కువ వస్తుంది. మనకు మానిటైజేషన్కి ఏమేమి కావాలి? 1000 మంది ఫాలోవర్స్ కానీ 1000 మంది సబ్స్క్రైబ్స్ కానీ కావాలి. ఒక సంవత్సరం లోపల 4000 గంటలు అయి ఉండాలి. 4000 గంటల సంవత్సరం దాటిన తర్వాత అయినా అవ్వచ్చు ఎప్పటికైనా. అయితే దాని నుంచి వెనక్కి ఒక సంవత్సరం వెనక్కి వస్తారు సార్. కొంచెం లెస్ అవుతుంది, మళ్ళీ మొదటి నుంచి కాకుండా కొంచెం లెస్ అయ్యి మళ్ళీ వెనక్కి అయిందాక మనం చేస్తూనే ఉండాలి. క్లిక్ అవ్వాలంటే 100,000 1000 అట్లా చేస్తూనే ఉండాలి వీడియోలు. కానీ మనం అనుకున్న నెరవేరే వరకు మనం గట్టిగా వాళ్ళు ఏదన్నారు వీళ్ళు ఏదన్నారు పట్టించుకోకూడదు. మన పని మనం చేసుకుంటానే, మన ఇంట్లో పని అచ్చం దీని మీద ఆధారపడకుండా చేసుకుంటానే చక్కగా వినసొంపుగా లయబద్ధంగా చక్కగా అందరూ నవ్వుతూ అలా చేయాలి సార్. చిన్న చిన్న మంచి ప్రాస మాటలు అంటారు, ప్రాస మాటలు చక్కగా ఉంటాయి సార్. ఏంటంటే మీరున్నంత కాలం నాకు ఉంటుంది పూలదారి, మీరు లేకపోతే నా దారి ముళ్ళదారి. చూశారు సార్, ఇది ప్రాస మాటలు అంటారు. ఈ కవితలు ప్రాస మాటలు అంటారు. ఈ పాపిష్టి కళ్ళు ఆతృతతో చూస్తున్నాయి. ఈ పాపిష్టి కళ్ళు ఆతృతతో చూస్తున్నాయి. ఎప్పుడా నేను సెలబ్రిటీని అవుతానని. నేను సెలబ్రిటీని అవ్వాలంటే మీరందరూ నాకు చేయూతనివ్వాలి. ఒక ఇంప్రూవ్మెంటు ఎవరి వల్ల వస్తుంది? పబ్లిక్ మీరుంటేనే. సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ పెట్టాలి. సబ్స్క్రైబర్స్ పెరగాలి, అలానే లైక్ షేర్ కామెంట్ కూడా పెట్టాలి. అలా చేయగలిగితే నేను సెలబ్రిటీని అవుతాను. కొత్త వెరైటీలు, కొత్త డ్యాన్స్. వయసుకి డ్యాన్స్కి కామెడీకి ఎటువంటి సంబంధం లేదు. మనలో పట్టుదల ఉంటే ఎటువంటి వయసు వారైనా కామెడీలు చేయొచ్చు, డ్యాన్స్ వేస్తూ ఏ మేసాలు గట్టా దర్శనం కాదు. సీరియస్గా దేన్ని మీకు ఛాయాశక్తిలో సీరియస్గా చేసుకోవాలి. మన ప్రేమగా చేయాలి. డబ్బుల కోసం ముందు డబ్బులు ఆశించబడిన కష్టపడండి, వెరైటీగా చేయండి. ఏ పనైనా వెరైటీగా ఉండాలి. ఆ వెరైటీ ఉన్నప్పుడు మనం ఏమవుతుందంటే మనం దాన్ని గ్యారంటీగా సక్సెస్ అవుతాం ఆ రంగంలో. మీరుండాలి నాకు అండ, మీరుంటేనే నాకు అండ, ఆ అండను బట్టి పాగుతాను కొండ. చూసారా, ఇలా ప్రాస మాటలు అన్నమాట. ఇలా మధ్యలో ఇక నుంచి మాట్లాడతాను సార్. భలే జోక్స్గా, ఇవి కామెడీగా, కవితగా, ఇలా రకరకాలుగా అనుకోండి సార్. బాగా మంచిగా ఉంటాయి సార్. తిప్పాడు మేసం తిప్పితే ఏమవుతుంది? వాడి ముఖం. ఇలా ఏవో తిప్పాడంట మేసం, తిప్పితే ఏమవుతుంది? వాడు ముఖం. సారీ సార్, తిప్పాడు మేసం, తిప్పితే ఏమవుతుంది? అంతా మోసం. ఇది కరెక్ట్ సార్. చేస్తానన్నాడు కానీ
చేస్తానని చెయ్యలేదు. చేస్తానన్నాడంట, చేస్తానంట, కానీ చేయలేదంట. ఏంటిది? సామెత లాంటిది. అంటే ఏంటంటే ఒక తుఫాను మన ఆంధ్రప్రదేశ్ చెప్పింది అనుకోండి, అది వస్తుంది అంటాడు. అది తప్పితే పక్కకు పోతుంది అనమాట. అదే చేస్తానన్నాడు దాంట్లో దీన్ని ఇమిడ్చి మాట్లాడేస్తారు. ఏమైనా తప్పుంటే క్షమించండి సార్. అది ఇది ఒక పొడుపు కథ లాంటిది. చేస్తానన్నాడు అంటే ఈ తుఫాను వస్తుంది అంటారు, దాన్ని ఇది మార్చేట చెప్పారు సార్. చేస్తానన్నాడు కానీ చివరకు చేయలేదంటే అంటే తప్పిపోయింది తుఫాను. మనకు వస్తానన్నది కూడా ఒకసారి ఏమవుతుంది, తప్పిపోతుంది. చెప్తాడు తుఫాను, కానీ ఇంకో ఏరియాకి వెళ్తే మనకు రాదు. వాతావరణం ఏ నిమిషానికి ఇటు మారినో ఎవరికి తెలియదు. మరణం కర్ణమని, మరణం తథ్యమని, మరణం కర్ణమని, ఏ జీవికి తప్పదని తెలిసిన గృహణ మరణ చక్రమాగదు. అదనమాట. మరణం కర్మం అంటే అది లయబద్ధంగా ఇప్పుడు మామూలుగా మరణం ప్రతి జీవికి ఉండేది ఏదో టైంలో. ఎప్పటికప్పుడు చనిపోతాం. చనిపోతే దాని గురించి ఆలోచించకూడదు. దేవుడు మనల్ని సృష్టించాడు. మనం ఏం చేయాలి? మనం భూమి మీదకి ఎందుకు వచ్చాం? మన ఒక్కడి కోసం కాదు, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మనతోటి సమానమే అనుకుంటే మనకి దేవుడి శక్తిని ఇస్తాడు సార్. అందరూ బతకాలి, అందరిలో మనం ఉండాలి. మీరు లేక నేను లేను, నేను లేక మీరు లేరు, మీరు నేను నేనే మీరు ఏమిటో అసలు నేనే లేను. ఇవి ఒక ప్రాసగా పాటలు కూడా ఇది చేసుకోవచ్చు అనమాట. అంతేగాని ఎవరిని ఉద్దేశించినవి కాదు సార్. ఇవి చమత్కారంగా మాట్లాడేవి. అందుకని యూట్యూబ్ ఛానల్లో మీరు పెట్టుకుంటే మీకు కాపీరైట్స్ రాకుండా చూసుకోండి. బయట వీడియోలు తీసినప్పుడు కాపీరైట్స్ వస్తే అవి డిలీట్ చేయండి. అట్లా ట్రోలింగ్ వీడియోస్ ఏ మనిషిని గురించి కానీ, ఏ దేవుని గురించి కానీ, ఏ మతాన్ని గురించి కానీ, ఎవరినైనా దేన్నైనా విమర్శిస్తూ మాట్లాడదాం, దాన్ని ఏమంటారు? ట్రోలింగ్ వీడియోస్. అవి కాపీరైట్స్ రావు, స్ట్రైక్ రేట్లు పడతాయి. అలానే మనకి యూజ్ సౌండ్స్లో కొన్ని పాటలు చేస్తాం. పాటలు చేసినప్పుడు అప్పుడప్పుడు మనం చూసుకోవాలి. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం అప్పుడప్పుడు చూసుకుంటే మనకు యూజ్ సౌండ్స్లో కొట్టినప్పుడు అవి ఏమొస్తాయి? షార్ట్స్లో కొట్టినప్పుడు వెయిట్ లిస్ట్ అని వస్తుంది. ఆ వెయిట్ లిస్ట్ని మనం ఏం చేయాలి? డిలీట్ చేయాలి. డిలీట్ చేయబోతుంది, స్ట్రైక్ రేట్ పడుతుంది. వెయిట్ లిస్టు, ట్రోలింగ్ వీడియోస్ కాపీరైట్స్ ఇవన్నీ మనకు కనపడవు. మనమే తీసేసుకోవాలి. అవి పెట్టకూడదు. ఎప్పుడైనా స్ట్రైక్ రేట్ ఎత్తారు. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు స్ట్రైక్ రేట్ ఎత్తే మన ఛానల్ బంద్ అయింది. అందుకని కాపీరైట్స్, ట్రోలింగ్ వీడియోస్, యూజ్ సౌండ్స్లో వెయిట్ లిస్ట్, ఈ 3 లేకుండా చేయగలిగితే మీరు స్టార్లు అయినట్టే. మనం చేస్తూ ఉండాలి, ఆపకూడదు. మనం చేస్తూనే ఉండాలి. మనిషికి సాధ్యం కాదు ఏది లేదు సార్. ఎవరైనా చేయొచ్చు. అది సరే. మీ అందరికి ఒక చిన్న మాట. ఈ నైట్ వింటారా నా మాట? వింటే నేను వేస్తా మరీ ఏ పాటకైనా, ఏ మాటకైనా, ఏ డ్యాన్స్కైనా, ఏ కామెడీకైనా చేస్తాను నేను వింత డ్యాన్స్. అదనమాట. ఏ పాటకైనా, దేనికైనా చేస్తాను, సిద్ధంగా ఉన్నాను అని అర్థం. దేనికైనా సిద్ధంగా ఉన్నాను. మీరు వింటే నా మాట, మీరు వింటే అంటే ఏంటి? మీరు ఒప్పుకుంటే, అందరూ సబ్స్క్రైబ్ చేసి ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు, నాకు శక్తి వస్తుంది, బలం వస్తుంది, మంచి ఉత్సాహం వస్తుంది. వయసుతో సంబంధం లేకుండా నేను డ్యాన్స్ చేయాలన్నదే నా కాన్సెప్ట్. అసలు వయసుకి డ్యాన్స్కి ఎటువంటి సంబంధం లేదు. మంచి ఆహారం తీసుకుంటూ, మనసు ప్రశాంతంగా ఉంచుకుంటూ, మనం అందరితో నవ్విస్తూ చక్కగా డ్యాన్స్ చేస్తే అదే పరమానందం, అదే ఆరోగ్యం. అసలు మనిషికి రోగాలు ఏదో ఉండవు. రోగం పోవాలంటే మనిషి ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకొని, మనసు టెన్షన్ కూడా ఉండకూడదు. వచ్చిన బాధలు అవే పోతాయి, ఎట్లా వచ్చినాయో అట్టాయి. అంతేగాని డబ్బునే పరమావధిగా భావించుకోకండి. దేన్నైనా ప్రేమించండి. ఒక పాట పాడేటప్పుడు కానీ, ఒక డ్యాన్స్ వేసేటప్పుడు కానీ, నేను మాట్లాడేటప్పుడు కానీ ఇష్టంగా మాట్లాడండి, కష్టంగా మాట్లాడొద్దు. ఏదో పోగొట్టుకున్నలాగా,
ఇంత లావు మొహం పెట్టుకొని ఈడు మొహం పెట్టుకొని మాట్లాడద్దు, నాకు ఇష్టం ఉండదు. చలాకీగా ఉందాం, దేన్నైనా సాధిద్దాం, ముందుకు నడుద్దాం, పయనిద్దాం, అంతే నేను చెప్పేది. సార్ మరి నేను ఉంటాను, మీ అందరూ ఒక్కసారి చేయండి ఈ కొండపల్లి సత్యనారాయణకి దయచేసి సబ్స్క్రైబ్. అలానే ఒక్కసారి చేస్తే చాలు సబ్స్క్రైబ్, ముందుగా చూసిన వారు. ఆ తర్వాత మీకు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే లైక్, షేర్, కామెంట్ పెట్టండి. నేను కోరుకునేది అది ఒక్కటే. మీరందరూ భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరూ, నా వీడియోలు చూసేవారు, చూడని వారు అందరూ కూడా కుల, మత, జాతి, లింగ భేద వర్గ విచక్షణ మర్చి, అలానే ప్రాంతీయతత్వం, మతతత్వం, కులతత్వం, దేశతత్వం ఇలా ఏం లేకుండా అందరూ ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను. సార్ ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.